సో ఈ టైంలో చాలామంది అడిగే ప్రశ్న, సో మీరు చెప్పడానికి కొంత ఇబ్బంది పడే ప్రశ్న అనుకుంటా. మళ్ళీ మైలవరం నుంచి మీరు పోటీ చేస్తున్నారా? అది అధినాయకత్వ నిర్ణయం, పార్టీ నిర్ణయం. వారి నిర్ణయానుసారమే నేను నడుస్తాను. అంటే బేసిక్గా గత 5 ఏళ్లలో వసంత కృష్ణప్రసాద్ మైలవరం రూపురేఖలు మార్చారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అవసరమైతే గవర్నమెంట్తో పోట్లాడి మరీ నిధులు తీసుకొచ్చి చేయాల్సినవన్నీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ కాన్స్టిట్యున్సీ వదిలి వేరే చోటకి వెళ్ళమంటే ఎలా వెళ్ళగలుగుతారు అని? అంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు కనుక వెళ్ళమని చెప్పాల్సి వస్తే నేను దానికి ఏమి సందేహించో లేకపోతే దానికి వాదనలకి విటికేట్కి దిగను. పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయానుసారమే నేను ముందుకు వెళ్తాను. అంటే ముందే మీ కమిట్మెంట్ కానీ గ్రీన్ సిగ్నల్ కానీ ఇవ్వలేదా? నేను బాబు గారిని అసలు కలిసింది ఈరోజే. నేను బాబు గారిని 2017లో నా కూతురు వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళాను. 2018లో వారు నన్ను అప్పుడు పిలిపించారు. తర్వాత మళ్ళీ ఈరోజు కలవటమే. నేనేమి మధ్యలో కలవలేదు, కలిసి వారితో ఏం మాట్లాడలేదు. ఒక కొద్ది కాలం క్రితం ఇటీవల నేను ఇక లోకేష్ బాబు గారిని అయితే కలవటం జరిగింది. అంతే తప్పితే బాబు గారిని అయితే ఈరోజు కలవటమే. ఇతిమిద్దంగా మాట్లాడి చర్చించడం ఇవన్నీ ఏం జరగలేదు. నేను మధ్యలో పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు పార్టీ నిర్ణయానుసారం నేను పార్టీ కట్టుబడి ఉంటానని వారికి చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీరు మైలవరం నుంచే పోటీ చేస్తారు, ఇంతకుముందు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన దేవినేనమ్మ పెనమలూరుని పంపించే ఆలోచనలో ఉన్నారు, లేదా ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. మీకేమైనా ఐడియా ఉంది? నాకేం లేదండి, నా దగ్గర ఆ చర్చ జరపలేదు. ఎందుకంటే పార్టీలో వారి సీనియర్లు వారికి సంబంధించిన అంశాల పట్ల నాతో వారు చర్చించే అవకాశం లేదు, చర్చించడం సబబు కూడా కాదు. నేను పునరాగమనం అనేది పార్టీలోకి చిన్న వయసులో తండ్రితో పాటు వారసత్వంగా అట్లా కుటుంబంలో ఎవరైతుంటే ఆ కుటుంబం ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అంతే ఆ రకంగా ఇది అయిపోయినాడు. ఆ రకంగా నాన్నగారితో కొనసాగి ముందుకు వచ్చి నేనంటూ నా ఇండిపెండెంట్గా పాలిటిక్స్ తర్వాత స్టార్ట్ చేసుకున్నాను 99 నుంచి. మళ్ళా ఈ రోజున సొంత పార్టీకి తిరిగి వచ్చే అవకాశం వచ్చింది తప్పితే నేను ఉమాగారి రాజకీయ తర్వాత ఏమిటి, వాటి భవిష్యత్తు ఏంటి, వారి మంచి చెడు అవన్నీ మాట్లాడే అడిగే పరిస్థితి నాది కాదు, నేను అడగలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు దేవినేని ఉమాతోనే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు